అభిషేకమునరించు అమృత ధారావృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గారాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాల్లో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి, అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారంది ఒక ఆవిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని, నేనంత అందంగా ఉంటానన్నమాట, ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనమే ఉంది. అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భక్తారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాః. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నట్టు అనుకుని శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. తన నీడ విశాలాక్షి మహాదేవి యొక్క చెక్కిళ్ళనబడేటటువంటి అద్దములో చూసుకున్నట్ట. అంత పొంగిపోతాట. పరమశివుడి యొక్క మంటపానికి అభిషేకం, ఆయనంటే భయం, జాగ్రత్తగా ఉంటాడు. తనను అనుగ్రహించాడు, నెత్తి మీద పెట్టుకున్నవాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన నెత్తి మీదే అభిషేకం చేస్తుంటాడు గుడి మీద. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళితే స్వతంత్రుడు అమ్మ, కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెళితే ఏంది, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 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 2-3 మాటలు చేతి మీద పట్టడానికి కూడా ఏటా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పియచ్చు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాట. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ, మిరియించు మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయముండు. అసలే గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున పక్క పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టుంది. అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ కాళిందియును సురనదియును కూడినట్టి ఆ 2 గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తుంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగా నది తెల్లగా మెరుస్తుంటుంది, ఆ నీటి ప్రకాశం. అందుకని ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది. సైకతం ఎంత బాగుంటుందో అసలు. ఆ ఇసుక తెల్లటి ఇసుక తెన్నెలు, వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవేవో తెలుసా, రాత్రి ఒక్క చక్రవాక పక్షులే. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడవు కాబట్టి 2 తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు, దీనికి ఇది కనపడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టు కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురావంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెరుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపట హృదయ సరోజములకు ముగుల నంబును జుంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు. ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి. చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి బెంగ వస్తుంది. అవి తిట్టుకుంటాయి, దిక్కుమాల చంద్రుడు వచ్చాడు, మనకేమో ప్రియుడు కనపట్టం లేదు అని ప్రియురాలు కనపట్టం లేదని ప్రియుడు ఏడుస్తూ అటు ఇటు వెళితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయిన అలా కూర్చుని ఉంటాయి. ఆయన వెళ్ళిపోతూ ఓసారి ఆ తెల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాక పక్షుల్ని చూసి, నన్ను తిట్టకండి, నాలో ఏముంది, నా తప్పు కాదు, నేను జిల్లేడాకు మీద పడితే రాలిపోతుంది, ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది, నాదా తప్పు, అది చెట్టు యొక్క తప్పు, మీ ఉపాధికి ఉన్న దోషం, నేను వస్తే మీకు కనబడదు, మీ కర్మ, నేనేం చేయను, మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా, లోకమంతా చూడండి నేను వస్తే సంతోషిస్తారు, పిల్లల్ని కూడా చందమావరా అవే జాబిల్లిరా అవే అని అన్నం పెడతారు, మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను,
మీ ఉపాధి దోషం, మీరు బెండ పెట్టుకోకండి నా మీద, నన్నేం అనకండి అని మిరించి మిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయంబు. ఆ చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి? మొగాయన్ని పర్వాలేదు, కొంచెం ధైర్యంగా ఉంటారు. ఆడవాళ్ళు బిక్కు 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 పెడుతుంటారు, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి. అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని, ఏం బెంగపెట్టుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఇంకొంచెం వెళ్తే సూర్యుడు వచ్చేస్తాడు, మీకు కనపడుతుంది, నన్ను నేను తిట్టుకోకండి, ప్లీజ్ ఏమనుకోకండి అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి మిరించి మిన్నేటి ఇసుక తిందల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు గుస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టి ఆయనకి డుంటి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటద్దంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని మురిసిపోయి ఆ చంద్రుట ఓసారి ఇలా చూసి ఈయన ఆయన్ని చూస్తే ఓ నా అంశే అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు. కొదమ చుక్కల రాతు గుస్తరించు గుంటి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలే ఇది. ఈ కాశీపట్టణం ఆనందకాననంలో కాయు వెన్నెలలు కురిపిస్తట్టలాగా. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్ట్రకుడాలు కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదారు. ఆయన యొక్క కోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు. భై అని అరుస్తాడు కాబట్టి, భై అన్న రవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు పెట్టల భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల అయ్యిందని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టాలి, మాంసానికి బదులుగా మినుము, అందుకని గారెల దండోటి తీసుకొచ్చి ఒక కుక్కని తీసుకొచ్చి దాన్ని మెళ్ళ వేస్తారు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది. అందుకని కాలభైరవుడికి అది సంకేతం. పైగా ఇక్కడ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరుగుతుంది. తరిమితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలో ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి వెళ్తాడు. ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్ళారు. కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం. ఆయన దంస్ట్ర, ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి, హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి, తస్మాత్ జాగ్రత్త. మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంస్ట్రకు గాలు కొలుపు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి, ఆ చంద్రుట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుడిని చూసి పొంగిపోతే ఆయన వారాణసి పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతట్టు ఇవన్నీ చేసుకుంటూ విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెడితో చంద్రుడు విరిచిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రుడు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోష కాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః 2 మాటలు రోజుకంటే, ఉదయం సాయంకాలం ఉభయ సంధ్యల ఎందు అన్నాడు అనుకోండి, వారికి మోక్షం ఇచ్చేస్తా అన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిదానంబు హరత్ శ్రోత పూర్వమునందుము నింగి
మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బడయుం సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల. తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమైన భేదముకు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు. ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు. అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో. ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు. ఆడవాళ్ళకి వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఆయన్ని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, ఈ కాశీపట్టణం వచ్చిన వాళ్ళు కానీ ఇతర చోట్ల కానీ, అంటే ఇతర చోట్ల అన్ని చోట్ల సంభవములు కావు, ప్రత్యేకించి కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారో అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాను అన్నాడు. అందుకే అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయాభిషేకం చేసేసినట్టే. అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్ళి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి. మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూపస్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ శర్వాయ నమ ఉగ్రాయ నమ సామ యజుస్వరూపాయ నమో నాదాత్మనే నమో బిందుకలాత్మనే నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమ స్తారస్వరూపాయ నమ శివాయ నమ కపర్దిని నమ శితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమో శిపినిష్ఠాయ నమో హ్రస్వాయ నమో బృహతే నమో వృద్ధరూపిణి నమ కుమార గురవే నమ శ్వేతాయ నమ కృష్ణాయ నమ పీతాయ నమ అరుణమూర్తయే నమో ధూమ్రపర్ణాయ నమ పింగళాయ నమ కిన్నీరవర్చసే నమ పాటలవర్ణాయ నమో హరిత తేజసే నమో నానావర్ణస్వరూపాయ నమో వర్ణపతయే నమ స్వరరూపాయ నమో వ్యంజన రూపిణి నమ ఉదాత్తానుదాత్త స్వరిత రూపాయ నమో హ్రస్వ దీర్ఘ పృత విసర్గాత్మనే నమో అనుస్వార స్వరూపాయ నమ సానునాసికాయ నమో నిరనునాసికాయ నమో దంత్యాయ నమో స్థాలవ్యాయ నమో ఓష్ట్యాయ నమ ఉరస్యాయ నమ ఉష్ణస్వరూపాయ నమో అంతస్థాయ నమ పినాకిని నమో నిషాదాయ నమో నిషాదపతయే నమ స్తారాయ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్తయే నమ స్థానస్వరూపాయ
నమో మూర్ఛనా స్వరూపాయ నమ స్థాయి సంచార స్వరూపాయ నమో లాస్య తాండవ జన్మనే నమ స్త్రైర్యత్రిక స్వరూపాయ నమ స్థూలాయ నమ సూక్ష్మాయ నమో అదృశ్యాయ నమో ఆర్వాచీనాయ నమ పరాచీనాయ నమో వాక్ ప్రపంచ స్వరూపాయ నమ ఏకాయ నమో అనేక భేదాయ నమ సదసత్పతయే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమో వేదపతయే నమ పార్వతీశ్వరాయ నమో జగదీశ్వరాయ నమో దేవదేవాయ నమ శంకరాయ నమస్తుభ్యం మహేశ్వర నమస్తుభ్యం జగదానంద నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తుభ్యం మృత్యుంజయ నమస్తుభ్యం త్రయంబక నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణే నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూధనాయ కందర్పదర్పదలనాయ నమో జాలాంధకారయే నమ కాలాయ నమ కాలకూట విషాదినే నమో భక్త విషాద హంతే నమో నమః. ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్ళి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు. కాశీపట్టణం అసలు బ్రహ్మాండమునందే అటువంటి క్షేత్రము వేరొకటి లేదు అని. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీ గంగ గారాబు చెలికత్తె, కాశీ లోకంబునందు అపురూప క్షేత్రంబు. అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు. ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో, కానీ నిన్న మీతో మనవి చేశాను, స్వర్గాది లోకములను తక్కెటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు. అటువంటిది వేరు క్షేత్రములను అసలు కాశీ క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది? కుదరదు. కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. కాశీక్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది. నేను పొద్దున్న విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు, నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆ ఆనందం వేరు. ఏమి శివలింగాలండి, ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు, నాతో ఒక మాట అన్నారు, నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక నుండి అనిపించింది. కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి, ఇక్కడ ప్రతి ఇంటా శివలింగాలు ఉంటాయి, ప్రతి ఇంటా శివలింగాన్ని అర్చిస్తారు. నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమో చూడండి. అందుకే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ. అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం. అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, ఇక్కడ 3 రాత్రులు 3 పవళ్ళు. చాలామందిలో ఒక అపప్రథ ఒకటి ఉంటుంది, పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు. ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నాం అంటాం, అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి, చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినదేదో అది రాత్రి.
ఒక తాడు చూస్తాడు, పాము అనుకుంటాడు. అది పగటివేళ అనుకోండి, త్రాటిని చూసి పాము అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే, ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నే చచ్చిపోతానేమో అన్న భయమే ఎక్కువ. ఎందుచేత అంటే, నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని. ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే, అది జగత్తు యందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది. అది ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది ఇది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది. పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. ఏదో 14/7/1959 సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు. 14/7/1959 ఈ శరీరం పుట్టింది. కాబట్టి ఈ శరీరానికి ఒక పుట్టిన తేదీ ఉంది. కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు. పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది, అది ఆత్మ. అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు. అసత్యమునందు నిలబడితే అది ఎలా ఉంటుంది? ఉండదు. నేను ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు. కాబట్టి భయహేతు. ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నెత్తురు కారిపోతుండేది. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవాడు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు, అంతే వాసులు చూసి అన్నారు, భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమోనని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమో అని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగాడు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే, నేను ఆత్మ. ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయిన వాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని, లేమి, స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటికి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణుహు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే దుర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలన్ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడు ఎవరో ఆయనే నేను. అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది. తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు. అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఉంచుకోవడం, తాను సత్యముగా నిలబడగలగడం. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులు అనడం ఏమి, వేదమంది అద్వైతం, రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తారేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని. అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి. కాబట్టి
అద్వైతం, ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి? ఉన్నది ఆత్మ ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నభో నభో అంటుంది రుద్రం. రెండు లేవు, ఆ సభ ఈ సభాపతి ఒక్కడే శివుడు. కాబట్టి ఆ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే, అది కైవల్య ఫలదాన కల్పవల్లి, అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీపట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, రాత్రివాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే, రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటికి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు. కాదు, కాశీయందు ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు. ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే. 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.